నార్మల్ రావద్దా మరి ఫోటో ఎదురా
तस्मान् वसुस्तुतैतो अयं मुहूर्तस्मुहूर्तस्तु शुक्लां वरदं विष्णुं शरणं चतुर्भुजं प्रसन्नं ध्याये सर्वविघ्नोपशान्तये यशो नामरूपाभ्यां यादेवी सर्वमङ्गलातयो सन्तनात्मसां सर्वतो जयमङ्गलं कल्याणात्मगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं तदेव रत्नं शरणं तदेव तथं वदामिं शरणं हरिं सर्वदा सर्वकार्येषु लाभश्रेषां जयश्रेषां कुतश्रेषां बलापदपत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखस्य एकदन्तस्य कपिलो गजकन्विका लंबोदर शिवलो विद्याराजा गणाधिपा धूमकेतु राजक्ष बालचंद्र उदाहरण वक्रतुंड शिल्पकर्ण एरंबस्कंद पुरुषो इदा नामावली अभय चुनियाल्पे विद्यारम्भे विवाहे च प्रवेशे निगमेतदा संग्रामे सर्वकार्येषु विद्यासस्यान जायते महागणाधिपते महालक्ष्मी नारायण धर्म महाविष्णाभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः शशिपुत्रभ्य नमः रुद्रदिवसष्टाभ्य नमः श्री सीतारामाभ्य माता पितृभ्य नमः शंकरभ्य नमः सर्वेभ्यो ब्राह्मण श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्र मासे शुक्ल पक्षे पाड्यम्यां भानुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करणा एवं गुना विशेषण विशिष्टायां शोभतेजो यजमानस्य गोत्रस्य नामकवेन भक्त गणन्यां नानाविध गोत्रस्य नानाविध नामधेयस्य लोक कल्याणार्थं क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं श्री विश्वावसु नाम संवत्सर पंचांग श्रवणं करिष्ये। ओम कलशसंज्ञष्टिकंडे रुद्रसमाश्रिता मूले तत्र स्थितो ब्रह्मा वजे मातुरास्मृता कुक्षौ सागरा सर्वे सप्तद्वीपा वसुंधरा सामवेदो अदृढिता सर्वे कलशां समाश्रिता गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनावसु नाम संवत्सरము ఈ సంవత్సరము ఉగాది ఆదివారం రోజున అయింది। ఈ రోజు మరి హిందువులందరూ కూడా మరి మీ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకొని మరి దేవాలయంకు వచ్చి ఈరోజు ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో వారికి మరి దుస్వప్నాలు తొలగడమే కాకుండా పాపాలు తొలగడమే కాకుండా గంగా స్నాన
విశేష పుణ్యము కలుగుతుంది. గోదానం చేస్తే ఎంతైతే మరి ఫలితం లభిస్తుందో, గోదానం ఎంతైతే ఫలితం లభిస్తుందో ఆ ఫలితము ఈరోజు దక్కుతుంది అంటున్నాడు. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసినట్లయితే క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యములు కలిగి సంవత్సరం పాటు సుఖంగా ఉంటారని మరి ఈ విధంగా పంచాంగ శ్రవణ ఫలితము తెలియజేస్తున్నారు. మరి ఈ సంవత్సరము రాజు రవి, ఆదివారం ఉగాది అయింది కాబట్టి రాజు రవి, మంత్రి చంద్రుడు, నవనాయకులలో అన్ని గ్రహాలు పాపాధిపత్యం కలుగుట వల్ల దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అగుదురు. మరియు పరస్పర ద్వేష, అసూయ భావాలతో రాజకీయ నాయకులు ఉందురు. ప్రజలు కూడా స్వార్థ చిత్తులై చంచల స్వభావాలతో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోదురు. వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి ఉన్నందువల్ల పాపస్థానము అవటం వల్ల మరి రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయములు తీసుకొందురు. వర్షములు అనుకూలంగా లేకపోయినప్పటికీ జగర్లగ్నము అనుసరించి సరి అయిన వర్షములు కురియును. మరి సరి అయిన వర్షములు కురిసినప్పటికీ ఆహార ధాన్యముల ధరలు పెరుగును. వైశాఖ మాసంలో ప్రజా సంక్షోభము ఏర్పడును. కలహాలు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జల నష్టము కలుగును. వర్ష లగ్నంలో అష్టమమున 6 గ్రహములు ఉండడం వల్ల రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగును. మరి ఈ ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం తక్కువగా ఉంది. బట్టల వ్యాపారము, బంగారు వ్యాపారులకు నష్టం కలుగును. ఆత్మహత్యలు పాల్పడుదురు. పండితులు, సన్యాసులు, పీఠాధిపతులకు అవమానములు జరుగును. స్త్రీలు అన్ని రంగంలో రాణించుదురు. అన్ని రంగాల్లో రాణించినప్పటికీ క్రీడా, విద్యారంగంలో విశేషముగా ప్రతిభ చూపుదురు. అవమానం. వెంకటేశ్వర స్వామికి 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, 1 పాలు పూయితము, 3 వాళ్ళ అవమానం. చెన్నారెడ్డి, చెన్నయ్య, లింగయ్య, లింగము, లింగస్వామి, లీల, లత, లక్ష్మి, లావణ్య, లాస్య, లలిత, అన్నపూర్ణ, అఖిల, ఆమని, అనురాధ, అనసూయ, ఆనందం, అనిల్, అమర్నాథ్, అఖిల్, అనిరుద్ధు, ఆంజనేయులు, అంజయ్య అనే వాళ్లకు 2 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళ ఖర్చు, 5 వాళ్ళ పూయితము, 7 వాళ్ళు అవమానం. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి అంటే ఈశ్వరయ్య, ఈశ్వరు, ఉమారాణి, ఉమాశంకరు, ఉదయ్ కుమార్, ఊర్మిళ, ఉషారాణి, ఉదయచందర్, ఉమాకాంత్, ఏకాంబరము, ఎల్లయ్య, ఐలయ్య, వనజ, వాణి, వాణిశ్రీ, విమల, విజయరాణి, విజయకృష్ణ, వినోద్ కుమార్, వినోద్, విష్ణువర్ధన్, శ్వేత, వైష్ణవి, వెంకటాద్రి, వేణుగోపాల్, వేణు మాధవ్, వెంకటేశ్వరరావు, వనజ, స్వప్న, స్వాతి, స్వామి, స్వాగత్ అనే వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, 1 పాలు పూయితము, 3 వాళ్ళ అవమానం. తర్వాత కల్పన, కవీందర్, కరుణశ్రీ, కావ్యశ్రీ, కమలాకర్, కరుణాకర్, కిరణ్ కుమార్, కృష్ణమూర్తి, కృష్ణవేణి, కృష్ణప్రసాద్, కృష్ణలత, కుమారస్వామి, హర్షిని, హరిత అనే వాళ్లకు 14 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ ఖర్చు, 4 వాళ్ళ పూయితము, 3 వాళ్ళ అవమానం. తర్వాత కర్కాటక రాశి. హిమబిందు, హిమశ్రీ, హిమవాణి, హిమాంశు, హేమలత, హైమవతి, డాకయ్య అనే వాళ్లకు 5 వాళ్ళు ఆదాయము, 2 వాళ్ళ ఖర్చు, 7 వాళ్ళ పూయితము, 3 వాళ్ళ అవమానం. తర్వాత సింహరాశి.
మల్లయ్య, మల్లికార్జును, మల్లమ్మ, మాధవరావు, మీనయ్య, మీనాక్షి, మేఘనాథ్, మేఘన, మోహన్ రావు, మోహనకృష్ణ, మోహన్ బాబు, మౌనిక, తర్వాత మనోహర్, మహేష్, మహేశ్వర్, మమత, మంజుల, మానస, మేఘన అనే వాళ్ళకు 11 వాళ్ళ ఆదాయము, 11 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ పూజితము, 6 వాళ్ళ. తర్వాత కన్యారాశి. కన్యారాశి అంటే పద్మ, పల్లవి, పావని, పవిత్ర, ఈశ్వర్, పండరీపూర్, పండరనాథ్, పాండురంగం, పవన్ కుమార్, పురుషోత్తం, పూర్ణిమ, పోచయ్య, పెరమాళ్ళు, పోచమ్మ అనే వాళ్ళకు, పుష్ప అనే వాళ్ళకు కన్యారాశి 14 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ ఖర్చు, 6 వాళ్ళ పూజితము, 6 వాళ్ళు అవమానం. తర్వాత తులారాశి. తులా जय श्री राम, 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 जय श्री राम. सेल्फी फोटो सेल्फी फोटो जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. సైజుల ఎస్టిమేషన్ అంతా కూడా సారు తపతి సారు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు దుబ్బాకలో ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్, మన టెంపుల్ ప్లస్ యాదాద్రి టెంపుల్ యొక్క ఆ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించి సారే వేయడం జరిగింది. ఆ సారే అదంతా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు ఎవరైనా ఒక సిఫారసు ఉండాలి కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సిఫారసు ఇవ్వడం జరిగింది. గత 5-6 నెలల క్రితం వీళ్ళందరూ కూడా మైసారాజు, భాస్కరు, పెంటయ్య, శ్రీధరు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవ్వడం జరిగింది. 5-6 నెలల తర్వాత కొద్దిగా మళ్ళీ భాస్కరు, పెంబర్తి భాస్కర్ ఇంత ముందుకు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే మరియు గతంలో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి బక్క నరసింహులు గారిని భాస్కర్ ఫాలో అప్ చేయడం వల్ల మనకు తన అనుగుణంగా మనకు ప్రతిష్ట విగ్రహాలు మరి సిఫారసు లేఖ ఆధారంగా ప్రతిష్ట ఊరేగింపు విగ్రహాలు శాంక్షన్ అయినట్టు మనకు లెటర్ రావడం జరిగింది. అయితే మనము ఇందులో ప్రతిష్ట విగ్రహాలకు సంబంధించినటువంటి 3,25,811 రూపాయలు, మొత్తము 7 విగ్రహాలు. అయితే ఇందులో మనము 25% 25% మనము టీటీడీకి మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. చెల్లించిన తర్వాత మనకు 2 నెలల తర్వాత మనకు విగ్రహాలు రావడం జరుగుతుంది. అదే విధంగా ఊరేగింపు విగ్రహాలు ఎస్టిమేషన్ వచ్చేసి 4 విగ్రహాలు 2,37,500 రూపాయలు. మనము దీనికి 25% అంటే 70,063 రూపాయలు. దీంట్లో జిఎస్టి కూడా 18% కలుపుకొని ఉంది. ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా టీటీడీకి పంపినట్లయితే మనకు 2 నెలల టైం తర్వాత ఈ యొక్క ప్రతిష్ట విగ్రహాలు మరియు ఊరేగింపు విగ్రహాలు మనకు రావడం జరుగుతుంది. మనకు గతంలో సిబి వెంకటేశం గారు నేను కొంత అమౌంట్ ఇస్తానని 20% ఇస్తానని చెప్పడం జరిగింది. మేము కలిసి వెళ్ళిన సందర్భంలో నేను అంతగానం ఇవ్వను, ఒక 30,000 ఇస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా మన శ్రీరామ్ యాదవ్ బాబు
ఇప్పుడు రామంపేటలో ఉండే బట్టల షాపు, అతను గతంలో ఊరేగింపు విగ్రహాలకు సంబంధించినటువంటి ఖర్చు నేను భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేము అతను కూడా కలుస్తాము. మీరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు ఎవరైనా ఉత్సాహం ఉన్నట్లయితే మీకు దీనికి సంబంధించిన వారు ముందుకు వస్తే దాతలు చాలా సంతోషిస్తాం. అదే విధంగా మరియు 10 సంవత్సరాలు అవుతుంది. అందరూ కూడా ఆ యొక్క విగ్రహాలు వచ్చినప్పటికి కూడా దాదాపు పూజార్లకు 1,00,000, మిగతా కార్యక్రమాలకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరియు మండపం కాలేదు. కాబట్టి అందరూ కూడా సహకరిస్తేనే మన ఇప్పుడు ఈ యొక్క హనుమాన్ గుడి కూడా అందరూ సహకరిస్తే ఇందాక ఇచ్చిన, అదే విధంగా రామ్ మందిర్ కూడా వచ్చే సంవత్సరానికి అంతా కూడా పూర్తి కావాలని మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలము రామక్కపేట గ్రామంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారము ఉగాది పండగ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉగాది కార్యక్రమం అంటే పంచాంగ శ్రవణ కార్యక్రమము జరిగినది. స్వామివారికి అభిషేక పూజలు, చందనాభిషేకము, రుద్రాభిషేకము మరియు షోడశోపచార పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈరోజు పంచాంగ శ్రవణం తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వినియోగము జరిగినది. భగవంతుని యొక్క ఆశీర్వాద కార్యక్రమం కూడా జరిగినది. కావున ఈ సంవత్సరము భక్తులందరూ, గ్రామ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో మరి మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండి ఆరోగ్యంతో ఏ బాధ లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుచున్నాం. శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మరి మా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరి పంచాంగ శ్రవణం వినడానికి భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలామంది రావడం జరిగింది. మరి పంచాంగ శ్రవణం శ్రద్ధతో విని మరి ప్రతి ఒక్కరూ తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి గుడిని మరమ్మతు చేయడమే కాకుండా సీతారామచంద్ర స్వామి గుడిని కూడా మరమ్మతు చేయడానికి మేము కూడా సహకరిస్తామని ఒప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మా అంత సహాయంగా మేము సైతం అంటూ గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి. మరి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరికీ దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఉగాది సంవత్సరం పురస్కరించుకొని రామ సంవత్సరం పురస్కరించుకొని రామక్కపేట శ్రీ ఆంజనేయ స్వామి గారి టెంపుల్లో పంచాంగం పంతులు గారు చెప్పడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలకు మరియు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. అందరూ మంచి ఉత్సాహంతో వచ్చినట్టు యువకులకు మరియు అదేవిధంగా ప్రతి ఒక్క మన గ్రామంలో గుడి డెవలప్మెంట్ యాక్టివ్లో యువత ముందుండాలని మరి వారికి పేరు పేరున కోరుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమాలు మంచి శుభప్రదంగా జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాము. జై